హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో విలువైన రేర్ కాయిన్స్ని, డిమాండ్ కలిగిన కాయిన్స్ని, అలాగే విలువైన ఫ్యాన్సీ నెంబర్ నోట్లని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అవి పనికొస్తాయా పనికిరావా అనేది కూడా నా దగ్గర తీసుకొస్తే చెక్ చేయడం కూడా జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత పనికొచ్చే కాయిన్ ఏ కాయిన్కైనా తగిన అమౌంట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మన దగ్గర ఓల్డ్ బుక్ ఉన్నప్పుడు 500 కంటే తక్కువ వాల్యూ చేసే కాయిన్స్ అయితే తీసుకోవడం జరిగేది కాదు. ఇప్పుడు కొత్త బుక్స్ వచ్చినాయండి. దీంట్లో ఏ కాయిన్ అయినా, మన రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా, కొమ్మమొరుటు కాయిన్స్ అయినా, 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్స్ ఎన్నున్నా కానీ నేనైతే తీసుకుంటాను. కాయిన్ కండిషన్ బట్టి డబ్బులు అయితే వస్తాయండి. అయితే ఫ్రెండ్స్, మన కలెక్షన్ చూసి మన విధానం నచ్చి ఈ రోజున తనుజ గారు హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. ఆమె కొన్ని కలెక్షన్ చేసుకుని తీసుకొచ్చారండి. ఇవి పనికొస్తాయా పనికిరావని చెకింగ్ చేయించుకోవడానికి అయితే వచ్చారు. పనికొస్తే వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే నేనైతే తగిన రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తనుజ గారు, మీరు ఇంత నమ్మకంగా ఎలా వచ్చారు ఒక్కసారి చెప్పండి. నేనైతే 1 ఇయర్ నుంచి అయితే యూట్యూబ్ ఛానల్ మంజునాథ క్రియేషన్ అయితే మళ్ళీ చూస్తున్నానండి. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వద్దామా అని దీంట్లో అయితే జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా వీరికి సార్ వారికి చేశాను. ఫోన్ చేస్తే పలానప్పుడు ఇచ్చారు అనమాట డేటు. ఇవాళ వచ్చినానండి నేను నమ్మకంతో. అది కూడా చాలా మంది ఉన్నారు కానీ ఫేక్ ఉన్నారు వాళ్ళంతా. కొద్దిగా ఇతనైతే నమ్మకం ఉన్నారు కాబట్టి వచ్చినారండి. 100% గ్యారెంటీ తోటి వచ్చిన. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా మీరు నా దగ్గరకు వచ్చి మీ కాయిన్స్ చెకింగ్ చేయించుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఫోన్ చేయడం వల్ల ఎప్పుడు రావాలి ఏంటనేది మీకు ఒక విషయం చెప్పి పలానా రోజు రావాలని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. లేదా ముందు అప్డేట్లు చూడాలి, అసలు ఏ కాయిన్కి వాల్యూ వస్తుంది, ఏ కాయిన్కి వాల్యూ రాదు అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ముందు అప్డేట్లు చూడండి. నేను చూపించిన కాయిన్స్ ఉంటేనే అప్పుడు జాయిన్ అవ్వండి, అప్పుడు కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు తనుజ గారి కాయిన్స్ అయితే చెక్ చేద్దాము. పనికొస్తే మటుకి వాళ్ళకైతే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, 1 రూపీ కాపర్ నికిల్ కాయిన్ అండి, 6 గ్రామ్ ఉంటుంది. ఇది 1982 నుంచి 91 వరకు అయితే తయారవడం జరిగింది. ఇందులో మనకి వాల్యుబుల్ కాయిన్ వచ్చి 82 డైమండ్ మింటు బొంబాయి మింటు, 83 హైదరాబాద్ మింటు, 91 నోయిడా మింట్కి మంచి వాల్యూ ఉందండి. ఒక్కొక్క కాయిన్ విలువ 50,000 రూపాయలు. 91 నోయిడా మింట్ అయితే 50,000 రూపాయలు కూడా ఉంది. ఇలాంటి కాయిన్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది అయితే మీరైతే మీ దగ్గర ఉన్న కలెక్షన్లో చూసుకోండి. తనుజ గారు, మనకు కావాల్సింది 1982 డైమండ్, 83 హైదరాబాద్ మింటు, 88 నోయిడా మింటు, 91 నోయిడా మింటు. ఈ 4 మింట్లు ఏ కాయిన్ ఉన్నా కానీ మనం అడిగిన రేట్ 91 ఉందండి. ఉందా? 91 ఉంది, చూస్తాను. ఇది మనకి నోయిడా మింట్ అయితే అమౌంట్ వస్తుంది. నోయిడా మింట్ అంటే రౌండ్ మార్క్, బొట్టు బిల్ల. మీరు బొట్టు బిల్ల గుర్తుండాలి. చుక్క గుర్తు. అదేం గుర్తుంటారు? చుక్క గుర్తు కదా, చుక్కేనంటారా? నేను 1 ఇయర్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం మేమన్నీ. గుర్తులు అయితే తెలిసిపోతాం. పక్క జరిగింది. నోయిడా అంటే మనకి అంటే చుక్క చుక్క. ఇలా 4 పలకలుగా ఉంటే బొంబాయి డైమండ్. చుక్కలా చిన్న ఇది చుక్కలా ఉందా, 4 పలకలుగా ఉందా? డైమండ్ ఇదైతే లేదు కదా. అలా ఉంటేనే వాల్యూ. ఇదిగోండి 1991 నోయిడా గుర్తు. 50K కావాలంటే ఈ గుర్తు ఉండాలి, చుక్క గుర్తు. అదే గుర్తు 4 పలకలు గుర్తుంటే యూఎన్సీ కండిషన్లో 30 రూపాయలు, ఈ కండిషన్లో ఉంటే 10 రూపాయలు. ఇది మరీ కండిషన్ బాగాలేదు కాబట్టి చెప్పండి, ఇది 50,000 విలువ చేసే కాయిన్, 10 రూపాయలు విలువ చేసే కాయిన్? మీరే చెప్పండి. 50,000 అయితే కాదు కదా. క్లారిటీ వచ్చింది కదా. ఇది మనం ఫోన్ లో చెబితే ఫోన్ లో చూసి చెప్పండి అంటే, ఇప్పుడు ఈ కాయిన్ మీ దగ్గరే ఉంది. మీరు చూసి మీరు పెట్టిన తర్వాత కూడా మీరు చుక్క గుర్తే అన్నారు. ఫోన్ లో పెట్టండి, మీరు ఫోన్ లో చూసి రేట్ చెప్పండి అంటారు. నేను చెప్తే ఏమంటారు? నాకు చుక్క అనిపించింది, చుక్కే అండి అని చెబుతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చుక్క అని చెప్పావు, అందుకే నేను వచ్చాను అంటారు. అంటారా? ఫస్ట్ క్లెయిమ్ చేసేది నన్నే. మీరు చెప్పారు, మేము అందుకే వచ్చాం. నాకు తెలియదండి, డైరెక్ట్ గా వస్తాను చెక్ చేస్తానని చెప్పాను అనుకోండి, ఏ తలనొప్పి లేదు. అవునా కదా. ఇదైతే ఇప్పుడైతే మనకైతే పనికి రాలేదండి. ఓకేనా? క్లారిటీ ఉంది కదా. నేనైతే ఏం తెలియదు కదా. ఇంకొకటి, ఇది కూడా మంచి వాల్యుబుల్ కాయిన్ అండి, 50 పైసా కాయిన్. 1986 డైమండ్ మార్కుంటే 15,000 రూపాయలు ఉంది.
1988 నోయిడా మింట్ ఉన్నా కానీ 15,000 రూపాయల పైనే ఉంది. ఇవన్నీ చూద్దాం తనుజా గారివి. చూడండి అండి, 50 పైసా 86 88 ఉంటే ఉండదు. 86 డైమండ్ మార్క్ ఉంటే 15,000 ఉంది. 15K. 88 నోయిడా మింట్ ఉంటే 15K ఉంది. చుక్క గుర్తు 88. ఫైన్ కండిషన్ లో ఉంటే 6,500. 1989 స్టార్ మార్క్ ఉంటే 2,500 ఉంది. ఈ 3 కానీ ఎందుకు చూపించారంటే 1,000 రూపాయల కంటే పైన ఉన్నాయి. ఈ 3 నెంబర్లో ఏ నెంబర్ మ్యాచ్ అయినా మీకు డబ్బులు వస్తాయి. మిగతా ఏ నెంబర్ ఉన్నా కానీ డబ్బులు అయితే రావు. ఇది 85 ఉందా? లేదు, 85 కి వాల్యూ లేదు అసలు. అది కాక ఇది ఫారిన్ మింట్. ఏదైనా మన నెంబర్ పక్కన ఇటు కానీ ఇచ్చాడంటే దానికి వాల్యూ బయట దేశం పోయిందని. ఓహో, రెండు సైడ్లు ఉంటాయి. ఎక్కడైతే మిడిల్ ఇస్తాడో అది మన ఇండియాలో తయారైంది, దానికి వాల్యూ ఉంటుంది ఎప్పుడైనా. ఇది 85 ఫారిన్ మింట్. ఇది స్టార్ ఉంటే హైదరాబాద్ అన్నారు కానీ అనుకుంటారేమో. స్టార్ అనేది మిడిల్ లో ఉంటేనే మన హైదరాబాద్. సైడ్ ఇచ్చాడు అనుకోండి అది ఫారిన్ మింట్ కింద. 84 డైమండ్, దీనికి వాల్యూ లేదు. 85, 88 అయితే లేదు మరి. ఇది 1992 2 రూపీస్ అండి. నేషనల్ ఇంటిగ్రేషన్ 2 రూపీస్ కాయిన్ 1992 నోయిడా మింట్ ఉంటే ఈ కొత్త పుస్తకం రేటు ప్రకారం 4,000 రూపాయలు ఉంది. ఇదే మార్క్ ఉంది. స్టార్ మనకు కావాల్సింది ఏంటి? నోయిడానే. 92 మనకి 4,000 రావాలంటే చుక్క గుర్తుండాలి. స్టార్ మార్క్ ఉంటే 30 రూపాయలు యూఎన్స్, ఫైన్ లో ఉంటే 10 రూపాయలు. మీరు ఇంకో విషయం అండి, నేను ఏ కాయిన్కి అయితే వాల్యుబుల్ ఉందని చూస్తున్నానో ఆ వాల్యుబుల్ కాయిన్ మీరు వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోనండి, మీరు అక్కడ పలానా మార్క్ ఉండాలని చెప్పారు, ఇక్కడ రాగానే పలానా మార్క్ ఉండాలని చెబుతున్నారు అనేది అనడం కూడా జరుగుతుంది. స్క్రీన్ షాట్లు తీసుకోండి, లేదా వీడియో డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియో నా దగ్గర తీసుకురండి. ఎందుకంటే నేను ఇచ్చాను, నేను ఇస్తానని చెబితే మటుకి నేను ఖచ్చితంగా ఇస్తాను, కానీ మీరు చూపించాలి అది నేను చెప్పింది అయ్యి ఉండాలి. ఓకేనా? 1989 అండి జవహర్లాల్ నెహ్రూ కాయిన్. 1989 నోయిడా మింట్. ఇది కూడా నోయిడా మింట్ చుక్క గుర్తుంటే 2,000 రూపాయలు. ఫ్రెండ్స్, ఈ పుస్తకాలు కూడా కావాలి అనుకున్న ఎవరైనా కానీ మన దగ్గరకు వచ్చి ప్రెజెంట్ ఈ నెలాఖరి వరకు ప్రెజెంట్ ఈ బుక్స్ అయితే ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. నెక్స్ట్ మంత్ జూన్ అంటే 2026 జూన్ 5 తర్వాత మళ్ళీ కావాలంటే డెలివరీ అయితే పెడతానండి. ఈ నెల అయితే అసలు డెలివరీ కుదరదు. ఎవరైనా నన్ను కలవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ 2026 సెప్టెంబర్ నెలలో మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయండి, నేను అప్పుడైతే రావడం జరుగుతుంది. ఇదేంటమ్మా? చుక్క గుర్తులో కనబడుతుంది. మీరు ఓపెనింగ్ గట్టిగానే మాట్లాడండి. చుక్క గుర్తులా కనబడుతుంది అంటున్నా. ఇప్పుడు మధ్యలో కదా స్టార్ గుర్తుంది. స్టారే కదా. మీరే కదమ్మా, ఎవరైనా కానీ డైరెక్ట్ గా చూస్తే ఎవరైనా పొరపాటు పడతారు, నేనైనా పొరపాటు పడతాను. అదే చుక్కలా అప్పుడు అలాంటప్పుడు పొరపాటు మనకుందా స్టార్ గుర్తుకి? లేదమ్మా, ఇది స్టార్ ఉంటే యూఎన్సీ 200, ఫైన్ లో ఉంటే 20 ఫైన్ కండిషన్. అంటే ఇది ఫైన్ కండిషన్ కి లో కండిషన్ కి తప్పు మిడిల్ లో ఉంది. యూఎన్సీ కండిషన్ అంటే అన్సర్క్యులేషన్ కాయిన్ రావటమే కొంతమంది కలెక్టర్లు తీసి జాగ్రత్తగా పెడతారు, అవి యూఎన్సీ కింద వస్తాయి. ఇట్లా రన్నింగ్ లో మన చేతికి వాడతా వచ్చింది దసేవి ఫైన్ కండిషన్ కింద వస్తాయి. మరీ అధ్వానంగా నలిగిపోయి బాగా పాడైపోయింది. ఇప్పుడు ఈ కాయిన్ చూడండి, ఇది ఫైన్ కండిషన్ లో కూడా కొంచెం రేటు తగ్గుద్ది దీనికంటే కూడా. 50 పైసా కాయిన్ 1993 స్టార్ మార్క్ కావాలి. 97 ఇది అనవసరం. 1 రూపీ కాయిన్ అండి, 75th ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్ 2021 డైమండ్ మార్క్ ఉంటే 1,00,000 రూపాయలు ఉంది. ఇవాళ ఒక చిన్న కాయిన్ కి 1,00,000 రూపాయలు ఉంది. ఏ గుర్తుంది? స్టార్ ఉంది. ఇయర్
23 23. 23. ఇలా చూస్తే మనకు 21 డైమండ్ కావాలి. 1 రూపీ క్రాస్ కాయిన్ అండి, 2004 డైమండ్ మార్కు బొంబాయి మింట్ ఉంటే 2500 రూపాయలు ఉంది. డైమండ్ మార్క్ 2004 కావాలి. 2005. 5 రూపీస్ కాయిన్ కాపర్ నికిల్ కాయిన్ 1992 నుంచి 2004 వరకు తయారైనాయండి. మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ 9 గ్రాముల వెయిట్ ఉంటుంది. 2004 హైదరాబాద్ మింట్ కాయిన్ ఉంటే 2500 యుఎన్సి కండిషన్ రేట్ అండి. స్టారా డైమండా? డైమండ్ లా కనబడుతుంది మనకి స్టార్కే వాల్యూ. స్టార్ కొంచెం అదంతా దగ్గర చేసి పెట్టండి. డైమండ్ డైమండ్ కదా. కోల్కతా లేదు, ఏమి లేకపోతే కోల్కతా. కోల్కతా డైమండ్. అన్ని డైమండ్. ఇవి కూడా మనకి ఇయర్ మ్యాచ్ అయింది కానీ మింట్ మార్క్ మ్యాచ్ కూడా. ఫ్రెండ్స్ ఇంకొక విషయం, నేను 5 రూపాయల కాయిన్ చూపించి అది ఏ ఇయర్లో ఉండాలి, ఏ మింట్ మార్క్ ఉండాలి అని అంటే అలా ఉంటేనే డబ్బులు వస్తాయి. 5 రూపీస్ కాయిన్ చూపించాను కదా, ఒక కాయిన్కి 5000 చెప్పాడు కదా, సేమ్ అలాంటి కాయిన్ తీసుకెళ్తే 500 అని ఎవరైనా అనుకుంటే ఇవ్వనండి. ₹1 కూడా ఇవ్వను. 5 రూపాయలు ఇస్తే 6 రూపాయలు ఇస్తా అంతే, మ్యాచ్ అవ్వకపోతే. మ్యాచ్ అయితేనే మంచి డబ్బులు అండి. అప్డేట్లు చూడండి, ఫాలో అవ్వండి. 1982 9th ఏషియన్ ఢిల్లీ గేమ్స్ కాయిన్ అండి ఇది. 1982 హైదరాబాద్ మింట్ కావాలి. హైదరాబాద్ నుండి స్టార్ గ్రూప్. స్టార్ అదేం గుర్తుంది అక్కడ? డైమండ్. ఇదిగో చిన్న 10K హైదరాబాద్ మింట్ స్టార్ కావాలి. స్టార్ గ్రూప్. డైమండ్ ఉంటే యుఎన్సి ₹50, ఫైన్ ₹10. అక్కడ డైమండ్ ఉంది. ఇది స్టార్ ఉన్నట్టుంది. ఇది స్టార్ అనేది నేను చూపిస్తాను. డైమండే కదా ఇది. అది డైమండేనా? ఇది కూడా డైమండ్. ఇప్పుడు మీరు స్టార్ ఉన్న కాయిన్ చూసారనుకోండి, మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. డైమండ్ ఉంటే 80,000 వస్తాయి ఆ కాయిన్కి. అది ఒకసారి దగ్గర పెట్టండి. నేను అది ఉందనుకున్నా. నేను మీరు 2 కాయిన్లు బాగా మిస్ అయ్యారు. 80ది డైమండ్ ఉందనుకున్నాను. 80 డైమండ్, 91 చుక్క. ఈ రెండు క్లారిటీ. ఆ రెండింటి మీద నాకు ఇష్టం. ఇక్కడ ఏం లేదండి, ఉంటే ఇస్తాను. మీ ముందే మీరు తీసుకొచ్చిన కాయిన్ చూపిస్తాను. ఈ బుక్ కూడా మీ దగ్గర ఉంది. ఇక్కడ ఏం మతలబ్ లేదు. ఈ బుక్ మీరు తీసుకొచ్చిన బుక్ చెక్ చేయమన్నా చెక్ చేసేవాడిని, ఎందుకంటే అదే ఇదే కాబట్టి. అది ఫ్రెండ్స్ చూసారు కదా, తనుజ గారు తీసుకొచ్చిన కాయిన్స్ అయితే చెకింగ్ చేయడం అయితే జరిగిందండి. కాయిన్స్ అన్ని కూడా కామన్ కాయిన్సే. ఇయర్ మ్యాచ్ అయింది కానీ మింట్ మార్క్ అనేది కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వల్ల అవైతే క్లారిటీగా మేడం గారు ఇంటికాడ తెలుసుకోలేకపోయారు. అయితే ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ చెకింగ్ చేయించుకోవాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే ముందు అప్డేట్లు తెలుసుకోండి. విలువైన కాయిన్ ఉంది అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి దానికి తగిన అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి తనుజ గారి మాటల్లోనే విందాం. మేడం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాయిన్ అయితే తగలేదు కదా? లేదండి, అసలుకైతే ఇయర్స్ అయితే మ్యాచ్ అయినాయి కానీ మింట్ మార్కులే మనము ఇక్కడికి వచ్చి అది ఉంది కదా మిషన్ ద్వారా మళ్ళీ చూస్తేనే మనకు అర్థమవుతుందండి, లేకుంటే తెలియదు. నాకైతే ఇయర్స్ అయితే కంప్లీట్గా మ్యాచ్ అయినాయి. నేను ఈ బుక్ కూడా కొన్నా కూడా సంవత్సరాలు అయితే మ్యాచ్ అయినాయండి. మింట్ మార్కులే కొద్దిగా ఇదైపోయినాయి.
మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే క్లారిటీగా తీసుకొని వస్తారు. మింట్ మార్కులు అనేవి ఇప్పుడు ఫోన్ లో చూసి కొంతమంది డబ్బులు చెప్పండి అని అంటున్నారు, ఇంత వస్తాయని. ఫోన్ లో చూసి చెప్పొచ్చు అంటారా? చెప్పగలుగుతామా? లేదండి, చెప్పలేమండి. ఇక్కడికైతే కంపల్సరీ రావాలా, మిషన్ నుంచి చూస్తేనే. నేనే అసలుకైతే నాకు వస్తాయి అనుకున్నా, నేను 100% వస్తాయి అనుకున్నా, కానీ ఇంకా ఇక్కడికి వచ్చినాక మ్యాచ్ కాలే. మింట్ మార్కులతోనే పోయింది, లేకుంటే కరెక్ట్. పర్లేదండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే ఫ్రెండ్స్, అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.